హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ అనగానే గుర్తొచ్చే వాటిల్లో చింత చిగురు కూడా ఒకటి. దాంతో కూర, పచ్చడి, పప్పు ఏది చేసుకున్నా పుల్లగా, కమ్మగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకుని కందిపప్పుని కడిగి తరువాత అందులో బాగా కడిగి పెట్టుకున్న చింత చిగురు, పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్ మూత పెట్టి సిమ్లో 3 విజిల్స్ ఉంచాలి. ఇంకా మంచి ఫ్లేవర్ రావాలనుకుంటే గార్లిక్ వేసుకున్నా బాగుంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీని పెంచే ఈ చింత చిగురు దొరికితే తప్పకుండా తినండి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మూత ఓపెన్ చేసి ఒకసారి పప్పుని బాగా కలపాలి. కలిపిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పులో కలుపుకోవాలి. తాలింపు అంతా పప్పులో బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుంటే సర్వ్ చేసుకోవడానికి చింత చిగురు పప్పు రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని చింత చిగురు పప్పు తింటే ఎంతో రుచికరంగానే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.